నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం ఈ వ్యవస్థలో మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమిక పోషిస్తాయని వెల్లడి. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శిష్యుల ఉన్నతిలోనే తమ విజయాన్ని చూసుకొని ఉపాధ్యాయులు సంతోషిస్తారని వెల్లడి. ఉపాధ్యాయుల విద్యార్థులకు నైతిక విలువలు బోధించాలని సూచన. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో లోకేష్ భేటీ. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ. పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించిన బీజేపీ శ్రేణులు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి అమరజీవి పొట్టి శ్రీరాములు ముఖ్య కారకులని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వెల్లడి. ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమిక పోషిస్తాయని అన్నారు. శుక్రవారం విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆల్టర్నేటివ్ డిస్ట్రిబ్యూట్ రిజల్యూషన్ ద్వారా న్యాయం అందుబాటులోకి రావడంతో పాటు వేగంగా సమర్థవంతంగా చేరుతుందన్నారు. మీడియేషన్ అంశం భారత్కు కొత్త కాదని, తరాలుగా మనకు అందుబాటులో ఉందని తెలిపారు. పురాణాలు శ్రీకృష్ణుడు ఓ సమర్థవంతమైన మీడియేటర్ గా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో మన పూర్వీకులు, గ్రామ పెద్దలు సమర్థంగా మీడియేషన్ ప్రక్రియను నిర్వహించేవారని తెలిపారు. ముఖ్యమంత్రి ఇంకా మాట్లాడుతూ విశాఖపట్నంలో జ్యుడిషియల్, మధ్యవర్తిత్వ రంగాలపై చారిత్రాత్మక కాన్ఫరెన్స్ నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ప్రజాస్వామ్యంలో భారతీయ న్యాయ వ్యవస్థ ఓ మూల స్తంభమని, రాజ్యాంగపరమైన హక్కుల్ని, చట్టాన్ని కాపాడే అత్యంత కీలకమైన వ్యవస్థ, నిబద్ధతకు, నిష్పక్షతకు, పారదర్శకతకు పెట్టింది పేరు. కొన్ని సమయాల్లో కాస్త ఆలస్యమైన న్యాయం దక్కుతుందనే నమ్మకం ప్రతి పౌరుడికి ఉందన్నారు. ఆల్టర్నేటివ్ డిస్ట్రిబ్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ రావాలని, సులభంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు టెక్నాలజీని కూడా అందిపుచ్చుకోవాలని అన్నారు. There are some respected elders to mediate so many disputes. I am personally witnessed. My father, he was not educated, but abundant common sense. More than 10 villages, they used to call him, they used to discuss, they used to redress their problems. That is how mediation has helped in India. After that, we are all talking panchayats, how they have solved all problems. Today we are having more courts according to me. But earlier, to go to court, people used to feel shy. Litigation is the last resort. That is how they have to work in the direction. Today, technology has become a very big handy. Even virtual hearings are happening, e-filing, mobile case updates, multilingual tools. All these things are making more accessible and also transparent. Online dispute resolution platforms enable parties to resolve conflicts from anywhere in the world seamlessly. Artificial intelligence has come. We have to use it discreetly, otherwise we will have a problem. And also blockchain has come. Even in blockchain, transparent proof and also enforcement can be done globally. These are all various things are happening. So I am very happy today we are all here. What we are doing, how to take forward with innovative ways. As Vice Chancellor rightly mentioned, I am very happy if we can make Visakhapatnam one of the biggest center better than Singapore, ADR center. Government of Andhra Pradesh is willing to contribute that ecosystem. I will be very happy for that. Friends, and also Honorable Supreme Court judges and High Court judges, you are all watching. India is moving new technologies, high tech.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. శిష్యుల ఉన్నతిలోనే తమ విజయాన్ని చూసుకుని ఉపాధ్యాయులు సంతోషిస్తారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నైతిక విలువలు బోధించాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు. శిష్యుల ఉన్నతిలోనే తమ విజయాన్ని చూసుకుని ఉపాధ్యాయులు సంతోషిస్తారన్నారు. తల్లిదండ్రులతో పాటు విద్యాబుద్ధులు నేర్పే గురువును దైవంతో సమానంగా పూజించే సంస్కృతి మనదన్నారు. నేడు గురు పూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారన్నారు. పాఠశాల దశ నుంచే విద్యార్థులకు అకాడమిక్ సంబంధిత అంశాలతో పాటు నైతిక విలువలు కూడా నేర్పించాలని ఉపాధ్యాయులను కోరుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో లోకేష్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా యోగాంధ్ర టేబుల్ బుక్ ను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వ సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో చర్చించారు లోకేష్. జీఎస్టీ స్లాబ్ల హేతుబద్ధీకరణ, సంస్కరణల అమలుపై ప్రధాని మోదీకి లోకేష్ అభినందనలు తెలిపారు. ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, సింగపూర్ లో ఏపీ బృందం పర్యటన వివరాలను ప్రధానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి, ఆంధ్రుల స్వాభిమానం కాపాడబడటానికి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి అమరజీవి పొట్టి శ్రీరాములు ముఖ్య కారకులని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. అటువంటి మహానీయుని స్మరించుకొని పూజించుకోవడం తెలుగు వారందరికీ కర్తవ్యమని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. వన్ టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్ నుండి భవానీపురం ఎన్ కన్వెన్షన్ వరకు శోభాయాత్ర జరిగింది. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొని మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ఆయనను స్మరించుకోవటం తెలుగు వారందరి బాధ్యత అన్నారు. ఆయన స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాలలో భాష పట్ల మక్కువ పెంచుకొని భాషాభిమానం పెంపొందించుకోవాలన్నారు. ఆయనను స్మరించుకోవటం మనందరి బాధ్యత అన్నారు. శోభాయాత్రలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఓబీసీ మోర్చా నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఇవాళ మన రాష్ట్రం ఏర్పడిందంటే మన రాష్ట్రం యొక్క అస్తిత్వం అలాగే స్వాభిమానం నిలబడిందంటే ఆంధ్రులు అనుకున్న వాళ్ళందరూ కూడా సగర్వంగా చెప్పుకోవడానికి, అలాగే తెలుగు భాషకి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడడానికి, మన భాష ఉనికి పెరగడానికి ముఖ్యమైన కారణం మన రాష్ట్రం యొక్క వైతాళికులు పొట్టి శ్రీరాములు గారు. ఆ పొట్టి శ్రీరాములు గారి కారణంగా అనేక రకాల విషయాలు సాకారమయ్యాయి. అయినా ఆయన సంబంధించిన ఏదైతే రాష్ట్రం ఏర్పడిందో ఈ రాష్ట్రంలో అస్తిత్వాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. మన రాష్ట్ర అభిమానాన్ని కూడా పెంచుకోవాలి. మన భాష పట్ల మన మక్కువ పెంచుకోవాలి. మన భాష ఉద్ధరణ కోసం అందరూ సమీక్షగా చేయాలి. ఆంధ్ర ప్రాంత వైతాళికులైన వాళ్ళందరినీ గౌరవించుకోవాలి. ఆ విధంగా ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం నేను అన్ని ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన మూలభూతమైన అంశాలను తీసుకెళ్తున్నాం. మన ప్రాంతంలో జరిగిన పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక వైతాళికులు, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన సందర్భంగా గుర్తించుకోవాలి. అవార్డుగా భాషకి కిరీటంగా ఎగరేసిన గొప్ప వ్యక్తి కనుక విజయవాడకు సంబంధించిన మన ఏదైతే మన జెండాని తయారు చేసిన దిగ్గలి వెంకన్న గారి కానీ ఈ యొక్క యాత్ర కొనసాగిస్తారు. ముసాఫిర్ ఖానాను ప్రైవేటు పరం చేస్తున్నది పేద ముస్లింలను మోసం చేసి కాంట్రాక్టర్ల లబ్ధి చేకూర్చడం కోసమేనా అని దీనిపై తెలుగుదేశం కూటమి నాయకులు సమాధానం చెప్పాలని వైసీపీ నాయకులు పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ముసాఫిర్ ఖానా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పంజాబ్ సెంటర్లో అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమంలో పోతిన వెంకట మహేష్ పాల్గొని మద్దతు తెలియజేశారు. పేద ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఏర్పాటైన షా జహూర్ ముసాఫిర్ ఖానాను లీజు పేరుతో ప్రైవేటీకరణ చేసి అద్దెలు పెంచి ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడానికి వ్యతిరేకిస్తూ అంజుమాన్ ఇస్లామియా ఆధ్వర్యంలో ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశామని అధ్యక్షుడు షేక్ రియాజ్ అహ్మద్ తెలియజేశారు. వక్స్ అభివృద్ధి చెందిన ఆస్తిని వక్స్ బోర్డు ఆధ్వర్యంలోనే నిర్వహించాలని, కమిటీ ఏర్పాటు చేసిన కార్యకలాపాలన్నీ వక్స్ ఆధ్వర్యంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రేపు నుంచి మాట్లాడుతున్నాను. అంజుమన్ ఇస్లామియా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. నేను ఈ ముసాఫిర్ ఖానా లీజు కానీ 3 సంవత్సరాలు యాక్షన్ పెడుతున్నారు. ఇది ఎన్నిటికీ యాక్షన్ కుదరదండి. ఈ ముసాఫిర్ ఖానా అనేది మా పూర్వీకులు దత్తత ఇచ్చిన దాన ధర్మాలు ఇచ్చిన ఇది ముస్లిమ్స్ గురించి. ఆ ప్రాపర్టీ ఎన్ని సంవత్సరాలు కూడా అలా ఉండి దాని వచ్చిన ఇన్కమ్ పేదవాళ్ళకి పంచాలా. ఏంటి ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వకూడదు, యాక్షన్లు పెట్టకూడదు, ఏమి అది అద్దెలకు ఇవ్వాలా, ఒక కమిటీ వేయాలా. ఆ కమిటీ వచ్చి దాని మీద వచ్చిన ఇన్కమ్ ముస్లిం పేద పిల్లలకు కానివ్వండి, స్కూల్స్ పిల్లలకు కానివ్వండి, పేద మహిళలకు కానివ్వండి, వాళ్ళకి దానం చేయాలా. అంటే అలాంటి దీనికి తీసుకుని వెళ్ళి బోర్డు ఆక్షన్ వేసి ఏదో కాంట్రాక్ట్ ఇచ్చేస్తామంటే కుదరదండి. 100 సంవత్సరాలు అవుతూ కూడా ఆ ప్రాపర్టీ ముసాఫిర్ ఖానా అలాగే ఉంటుంది. దానికి కమిటీ గవర్నమెంట్ వేసుకోండి, కమిటీ వేసుకోండి. అధికారం వస్తే వాళ్ళు కమిటీ వేసుకోండి. ఆ కమిటీ వచ్చి అది చూస్తుంది. అంతవరకు కాంట్రాక్ట్ ఇస్తానికి లేదు. వక్బోర్డ్ ప్రాపర్టీ వక్బోర్డ్ అలాగే ఉంటుంది. దీని మీద డిమాండ్ మేము చేస్తున్నాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము యాక్షన్ చేస్తానికి సహాయం చేయడానికి ముసాఫిర్ ఖానా అనే పేరుతో ఒక షాజహూర్ అనే ఆయన ఇచ్చిన ఇది ఒక గిఫ్ట్ ఇది. దాన్ని ప్రజలకు అవసరానికి ఉపయోగపడాలని చెప్పేసి షాదీఖానాగా మలిచారు. అప్పుడు మినిమం ప్రైస్ తో కొన్ని వంటల్లో ఉన్న అందరు ప్రజలు ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకునేవారు. ఈ ముసాఫిర్ ఖానాని ప్రైవేటైజేషన్ చేయడం వల్ల వేల నుంచి లక్షల రూపాయల అద్దెలు కట్టుకోలేక ఇక్కడ పెళ్లిళ్ళు ఇళ్ల దగ్గర చేసుకోవాల్సిన దుస్థితి ప్రజలకి వచ్చింది. దీనికోసం మనం ఉద్యమాలు చేసినప్పుడు పోతిన మహేష్ గారు కూడా మాతో పాటు భుజం కలిపి దానిలో పాల్గొన్నారు. అప్పుడు మనం మినిమం 5,000 రూపాయలు ముసాఫిర్ ఖానా రెంట్ పెట్టాలంటే గత ప్రభుత్వము మన అందరి ఒత్తిడి వల్ల 10,000 రూపాయలు పెట్టింది. కాకపోతే కరెంట్ బిల్ వేరని, క్లీనింగ్ ఛార్జెస్ అని అప్పటికి 20,000 అయింది ఒక్కొక్క ఫ్లోర్కి. దాంతోపాటు వాళ్ళేమో వంటకాలకి దేశాలని చెప్పేసి, డెకరేషన్ అని చెప్పేసి దానికి ప్రైవేటైజేషన్ చేయడం వల్ల దానిలో 40,000 రూపాయలు మళ్ళీ యాడ్ అయినాయి. అది కూడా ముసాఫిర్ ఖానా అండర్లోనే జరిగితే 20-25 వేలలో పెళ్లిళ్ళు జరిగేది. ఇప్పుడు మొత్తం ప్రైవేటైజేషన్ చేయడం వల్ల మినిమం ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే 1-2 లక్షల రూపాయలు అవుతుంది. 1 లక్ష రూపాయల్లో మధ్యతరగతి ప్రజలు ఇక్కడ పెళ్లిళ్ళే అయిపోతాయి. ప్రజల నాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, అభివృద్ధిపై అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో కూడా చెబితే సూచనలు స్వీకరిస్తామని, త్వరలోనే ఏపీ అన్ని విధాల అభివృద్ధి చెందడం అందరూ చూస్తారన్నారు. కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్ లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలను మాధవ్ దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ అనేక ఆలోచనలు, చర్చల ద్వారా ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం దొరుకుతుందన్నారు. ప్రజల నాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం అమలు చేసే పథకాలు, అభివృద్ధిపై అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో కూడా చెబితే సూచనలు స్వీకరిస్తామని, ప్రజలను నేరుగా కలిసి వారి అభిప్రాయాలను, వారి ఆలోచనలు, సూచనలు తెలుసుకోవడం ద్వారా ఆ ప్రాంతానికి, రాష్ట్రానికి ఇంకా మంచి చేసే అవకాశం ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రం సహకారంతో వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని, త్వరలోనే ఏపీ అన్ని విధాల అభివృద్ధి చెందడం అందరూ చూస్తారన్నారు. ఏదైతే 4 స్లాబ్ విధానం ఉందో దాన్ని తొలగించి 2 స్లాబ్ విధానం తీసుకురావడం ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల్లో, చిరు వ్యాపారస్తుల్లో అనేక ఆశలు, అనేక ఆనందాలు కూడా మిగిల్చే మనందరికీ కూడా మనం నిత్యం వాడే అనేక విషయాలు ఏదైతే వస్తువులు ఉన్నాయో వాటిపైన ధరలు తగ్గే అవకాశం పెద్ద ఎత్తున ఉంది. ఆ విధంగా మనకి తగ్గబోతున్నాయి. ఇది రేపు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కాబోతున్న కొత్త విధానం. ఆ విధంగా ఈ యొక్క విధానాన్ని అందరూ సర్వత్రా స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రాలు నష్టపోతాయని ఒక అభిప్రాయం వ్యక్తపరిచారు. నిన్న జీఎస్టీ కౌన్సిల్లో దానికి కూడా సమాధానం వచ్చింది. ఏ రాష్ట్రాలు నష్టపోతాయో వాళ్ళకి 6 సంవత్సరాల పాటు నష్ట పరిహారం కేంద్రమే ఇస్తుందని చెప్పడం కూడా పెద్ద ఊరటగా మనం భావించవచ్చు. అలాగే జీఎస్టీలో 40% కూడా వేయటం జరిగింది. దేని మీద వేశారంటే సిన్ గూడ్స్, ఏవైతే పాప వస్తువులు ఉంటాయి, ఏంటి పాపమైన వస్తువులు, మన గుట్కా, సిగరెట్, వీటిపైన 40% విధించడం జరిగింది. వాటిని మనందరూ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పెద్ద ఎత్తున వేళ కూటమి ప్రభుత్వం క్యాంపెయిన్ చేస్తుంది. సే నో టు డ్రగ్స్ అని చెప్పి, గుట్కాని వాడద్దని చెప్పి ఈ యొక్క మహమ్మారి ఏదైతే ఉందో దాన్ని దూరం చేసే విధంగా మనం కూడా ప్రయత్నం చేయాలి. దానికి 40%. ఏదైతే లగ్జరీ గూడ్స్ ఉన్నాయో, కార్లు 2 కోట్లు 3 కోట్లు పెట్టి కొనుక్కునే వాళ్ళు, ఆ విధంగా 40% ట్యాక్స్ కట్టాలని, మరింత ఖరీదు పెరిగితే మన నిత్యావసర సరుకులు మాత్రం తగ్గుతాయి. ఆ విధంగా
అలాగే రెన్యూవల్ ఎనర్జీ సంబంధించిన వస్తువులు ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ వాటి ధరలు కూడా విపరీతంగా తగ్గే అవకాశం ఉంది. హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్, అలాగే వ్యవసాయదారులకు సంబంధించిన ఫెర్టిలైజర్స్ వీటన్నిటిలో కూడా గణనీయమైన ధరలు తగ్గుతాయి. అంటే 12%, 18% నుంచి 5% వచ్చిందంటే ఏ విధంగా ఉంటుందో మనం గమనించవచ్చు. ఆ విధంగా పెద్ద ఎత్తున కేంద్రం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రజల కోసం ఆలోచన తీరులో ఇది ఒక మచ్చుతున్నదని మీకు తెలియజేస్తున్నాను. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల విషయాలు ముఖ్యంగా సెమీ కండక్టర్స్ యొక్క పరిశ్రమ మన ప్రాంతానికి రావడం జరిగింది. ఇది ఒక మొదటి అడుగు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో అందిపుచ్చుకొని అనేక సెమీ కండక్టర్ యూనిట్స్ మన ప్రాంతంలో రాబోతుంది. చిప్ డిజైనింగ్ సంబంధించిన టెక్నాలజీ కూడా మన ప్రాంతంలో పెరిగే అవకాశం ఉంటుంది. గత సంవత్సరంలో సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు, 10 లక్షల అక్షరాల ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం జరిగింది. వాటిని ట్రాన్స్లేట్ చేసి ఉపాధి అవకాశాలు మార్చడానికి ఒక సంవత్సరం పడుతుంది. తప్పనిసరిగా త్వరలో అటువంటి ఒక వాతావరణం మన రాష్ట్రంలో నిలబడడానికి మనం అందరూ కూడా మన కళ్ళతో చూస్తాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, రైల్వే సంబంధించిన, పోర్ట్ సంబంధించిన, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఆ విధంగా 8 మేజర్ పోర్ట్స్ రాబోతున్నాయి. మన రోడ్లు ఏ విధంగా కనెక్టివిటీ పెరిగిందో మీరు చూస్తున్నారు. అలాగే దీంతో పాటు రైలు సంబంధించిన విజయవాడ ముఖ్య కేంద్రంగా చేసి మనం విజయవాడ కేంద్రంగా, విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నాం. దాని కారణంగా కొత్త రైలు కూడా మన ప్రాంతంలో రావడం జరుగుతుంది. మన కొత్త జోన్లో మన ప్రాంతం యొక్క అభివృద్ధి తప్పనిసరిగా కొనసాగుతుంది. మహమ్మద్ ప్రవక్త బోధనలు మనల్ని ధర్మం, శాంతి వైపు నడిపిస్తాయని నవరంగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ స్పష్టం చేశారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని, దేశ రాష్ట్ర ప్రజలపై అల్లాహు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని చెప్పారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవరంగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి దువా జరిపారు. ఈ సందర్భంగా జలీల్ మాట్లాడుతూ 1447 సంవత్సరంలో ప్రవక్త మహమ్మద్ సౌదీ అరేబియా దేశంలో మక్కా పట్టణంలో జన్మించారన్నారు. ఆయన స్థాపించిన ఇస్లాం మతం దాదాపుగా 195 దేశాల్లో ఇస్లాం వ్యాపించిందన్నారు. ఆయన బోధనలు మనల్ని ధర్మం, శాంతి వైపు నడిపిస్తాయని, మన జీవితాన్ని ప్రేమ, ఆనందాలతో నింపాలని ఆకాంక్షించారు. మీలాద్ ఉన్ నబీ పండుగ వేళ ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో నిరుపేదలకు సాయపడాలన్నారు. అలాగే ముస్లింలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని, ముస్లింల ఎదుగుదలకు కృషి చేయాలని నవరం కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈరోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరి దువా చేయడం జరిగింది. దీన్, దునియా, ఆఖిరత్, షరియత్, తరీఖత్, మారిఫత్, హకీకత్లో ప్రతి ముస్లిం కూడా రోజా, హజ్, జకాత్ ఆచరించాలని, ఆచరించినప్పుడే నిజమైన ముస్లిం అని మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దేహాన్ని విడిచిపెట్టి 1450 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారి ఆచరించిన సూక్తులను మనం ఈనాటికి కూడా ఆచరిస్తున్నామంటే మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచంలో ఇస్లాం కోసం 1,24,000 అంబియాలు, ప్రవక్తలు, దైవదూతలు వచ్చినప్పటికీ కూడా మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి మహమ్మద్ ప్రవక్తగా గుర్తింపు పొందారు. అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త యొక్క కుమార్తె ఫాతిమా జహరా, మరి అదేవిధంగా హసన్, హుసేన్, ఉమర్ ఫారూక్ రజియల్లాహు, ఉమర్ సిద్దిక్ రజియల్లాహు అనేక దైవదూతలు ఇస్లాం కోసం తన ప్రాణాలని, ధనాన్ని, మానాన్ని అన్నింటినీ కూడా విడిచిపెట్టి ఇస్లాం అవతరించే విధంగా కృషి చేసిన మహనీయులు. అటువంటి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈనాటి 1450 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారి యొక్క దైవదూతలు జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా ఖురాన్ గ్రంథాన్ని మరి ఆకాశం నుండి భూమికి వచ్చిన మరి రోజు, ఇటువంటి రోజుని మనమంతా కూడా మరి ప్రవక్త జన్మదినాన్ని వేడుకలను జరుపుకోవటం చాలా సుఖ సంతోషం. అదేవిధంగా రోజా, నమాజ్, హజ్, జకాత్ ఈ 4 కూడా ఆచరించాల్సిన నిజమైన ముస్లిం అని, అదేవిధంగా ఎవరైతే ముస్లిం చనిపోయి ఖబరస్థాన్లోకి వెళ్ళి 40 అడుగులు దాటినాక వాళ్ళకి 3 ప్రశ్నలే అడుగుతారు, మున్కిర్, నన్కిర్ అని. స్వర్గంలోకి వెళ్ళాలంటే మరి మను రబ్బుక
మనం దీని యొక్క 72 అడుగుల డుండి గణపతిని గురువారం రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్వామివారిని దర్శించుకున్నారని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ డుండి రాకేష్ వెల్లడించారు. రాష్ట్రం నలుమూలల నుండి ఎమ్మెల్యేలు, మంత్రులు, నగర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. 6వ తేదీన జరగబోయే నిమజ్జన మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో సితారా గ్రౌండ్స్ లో జరుగుతున్న గణేష మహోత్సవాలలో గురువారం 108 మంది అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనేక మంది నగర ప్రముఖులు, వేలాది మంది ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ నిర్వాహకులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. 72 అడుగుల గణేష్ విగ్రహ దాతలకు సన్మానాలు చేశారు. ఈ సందర్భంగా డుండి రాకేష్ మాట్లాడుతూ 72 అడుగుల మట్టి గణపతిని నగర ప్రజలే కాకుండా అనేక ప్రాంతాల నుండి వచ్చి దర్శించుకుంటున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, అనేక మంది మంత్రులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. గురువారం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. 6వ తేదీ జరిగే నిమజ్జన మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏదైతే డూండి గణేష్ సేవా సమితి వారాధన నిర్వహిస్తున్న 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అనేక రకాలైన 108 అమ్మవారితో ఇలా విగ్రహాలు పూజలు చేయడం జరిగింది. అదే పసుపుతో విగ్రహాలు చేయించుకొని ఇక్కడ వేలాది మంది మహిళలు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ముఖ్య అతిథిగా ఇవాళ హోంమంత్రి వర్యులు వంగలపూడి అనిత గారు రావడం జరిగింది ప్రాంగణానికి. అలాగే వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా వస్తున్నారు. రేపు లేదు ఎల్లుండి 6వ తారీఖు మధ్యాహ్నం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా అరేంజ్ చేస్తున్నాం. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం అంగరంగ వైభవంగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ ప్రాంగణానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతాం. గణపతి మహోత్సవాలలో గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిగాయని ఉత్సవాల ప్రధాన అర్చకులు పురోహిత రత్న ఉమా సాయినాథ్ శర్మ వెల్లడించారు. సాయంత్రం స్వామివారికి సప్తహారతులు, కోటి దీపార్చన వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. లంబోదర ఫ్రెండ్స్ సర్కిల్, కేదార ప్రసాద్ ఫ్రెండ్స్ సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో భవానీపురం జోజీ నగర్ కరెంట్ ఆఫీస్ రోడ్ లో జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలలో గురువారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిగాయి. సాయంత్రం స్వామివారికి జరిగిన సప్తహారతులను దర్శించిన భక్తులు పరవశం చెందారు. ఈ సందర్భంగా ఉత్సవ ప్రధాన అర్చకులు పురోహిత రత్న ఉమా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారన్నారు. ఉత్సవ కమిటీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారన్నారు. స్వామివారి ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం చిన్నారులచే భరతనాట్య ప్రదర్శన నిర్వహించారన్నారు. శనివారం జరిగే నిమజ్జన ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. హరి ఓం. ముందుగా విజయవాడ పట్టణ శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున ఎన్కేఆర్ జ్యువెలరీ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎన్కేఆర్ జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దివ్య నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా ఉదయం పూట విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు, సాయంత్రం పూట సాయిబాబాకి చిన్నారులతో భరతనాట్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు 10,000 మంది నుంచి 15,000 మంది భక్తులకు పైగా అన్నసంతర్పణ కార్యక్రమాన్ని కూడా విశేషంగా జరపడం జరిగింది. సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కాగలని మనం చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం ఈ వ్యవస్థలో మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమిక పోషిస్తాయని వెల్లడి. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శిష్యుల ఉన్నతిలోనే తమ విజయాన్ని చూసుకొని ఉపాధ్యాయులు సంతోషిస్తారని వెల్లడి. ఉపాధ్యాయుల విద్యార్థులకు నైతిక విలువలు బోధించాలని సూచన. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో లోకేష్ భేటీ. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ. పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించిన బీజేపీ శ్రేణులు.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి అమరజీవి పొట్టి శ్రీరాములు ముఖ్య కారకులని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.